ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికిమాలిన కుర్రాడు ఉండేవాడు. వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి చదువు ఏమాత్రం అంటలేదు. కానీ వాడు మాత్రం తాను చాలా తెలివిగలవాడినని, తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనుకునేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమోనని, తాను మరేదన్నా పని చేసుకోవచ్చని తల్లి ఆశపడి ఒకరోజు రంగడిని వడలు చేసే చోటకు రమ్మని చెప్తుంది. తల్లి కోరిక మేరకు రంగడు వాళ్ళమ్మ వడలు చేసే చోటకి వెళ్తాడు. రంగడిని చూసి వాళ్ళమ్మ సంతోషించేలోపే రంగడు వడలు కొనే వాళ్ళతో పోట్లాట తెచ్చుకొని తల్లి ఆశను నిరాశపరిచాడు. చివరికి ప్రాణం విసిగి తల్లి వాణ్ణి తిట్టి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రంగని చెడామడా తిట్టి, నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని, నీకు చదువు ఏమాత్రం రాదని, అసలు నువ్వు ఉండి ఏం లాభం, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పి తల్లి ఇంట్లోకి వెళ్తుంది. రంగడికి పౌరుషం వచ్చింది. తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకొని వాడు ఇల్లు వదిలి ఊరి అవతల ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు. ఎక్కడా మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. భయం వేసినా కానీ వాడొక చెట్టు కింద కూర్చొని, నేను ఎలాగైనా తెలుగల్లవానని నిరూపించుకున్నాకే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. చీకటి పడుతుండడంతో వాడు ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటాడు. అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది. ఆ భూతానికి ఒక చెల్లెలు ఉంది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు. అందుకు ఎవరి సహాయమైనా కావాలి. ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టు గ్రహించి ఆ భూతం ఎవరివయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకొని రంగడు, నా పేరు రంగడు, చాలా తెలివైన వాణ్ణి అన్నాడు. ఆహా, తెలివైన వాడివైతే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అన్నది భూతం. తనకు ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి, తప్పకుండా చేస్తాను, ఏం సహాయం కావాలో చెప్పు అంటాడు. చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయి అన్నది భూతం. రంగడు చెట్టు దిగి, నువ్వు తెలివిగల వాడిని అన్నావు కదా, ఎలాగైనా నీ తెలివిని ఉపయోగించి నువ్వు ఆ సీసాను బయటికి తీయాలన్నది ఆ భూతం. ఎలా తీయాలని ఆలోచిస్తూ ఆ రంగడు చుట్టూ చూడసాగాడు. అక్కడ దూరంగా ఒక గుహ కనపడింది రంగడికి. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు, గుణపం పట్టుకొని వస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో సెకండ్ పార్ట్లో చూడండి. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.